హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక కప్పు బియ్యం పిండితో హెల్దీగా జస్ట్ 10-15 మినిట్స్లో ఇలా కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్స్ని చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటాయి అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలకు ఏదైనా స్పెషల్గా హెల్దీగా చేసి పెట్టాలన్నా నిమిషం ఆలోచించకుండా ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసి ఇవ్వండి. 1-2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ స్వీట్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూసేయండి. ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని తీసుకొని వేయించండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఇలా వేయించాలి. ఇలా ఒక 3-4 నిమిషాలైనా వేయించాలి. పచ్చిదనం పోయి మంచి అరోమా వస్తుందన్నమాట. సో అంతవరకు వేయించండి. జాగ్రత్తగా మాడిపోకుండా వేయించండి. వేయించేటప్పుడు తొందరగా అయిపోవాలి అని మంట ఎక్కువగా పెట్టినా వేయించేటప్పుడు ఇలా కలపకుండా వదిలేసినా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ముందే అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకొని వేయించండి. ఇలా మంచిగా వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను తీసుకునే పాలు కూడా పచ్చిపాలే తీసుకున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా 1 కప్పుతో కానీ లేదా మీ ఇంట్లో ఉండే ఒక బౌల్తో కానీ లేదా మీరు రోజు మంచినీళ్ళు తాగే గ్లాస్తో అయినా కొలిచి తీసుకోండి. అప్పుడు మీరు చేసే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే యాలకుల్ని దంచేసైనా వేసుకోవచ్చు. అలాగే మనం చేసే ఈ స్వీటు మంచి కలర్ఫుల్గా కనిపించడానికి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. మనం ఇందులో పసుపు వేయడం వల్ల ఎలాంటి స్మెల్ రాదండి. లేదా మీరు ఈ పసుపుని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. పసుపు వేసి బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ ఇందులో మనం బియ్యం పిండి పాలు కొలిచి తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పంచదారని వేసుకోండి. నేను ఈ స్వీట్ని మైల్డ్గా చేస్తున్నాను. మీరు 3/4 కప్పు దాకా పంచదారని తీసుకోండి. స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ 1/4 కప్పు దాకా కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఈ కొబ్బరి పొడి సూపర్ మార్కెట్స్లో అయినా మామూలుగా కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుంది. సో కొబ్బరి పొడిని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ స్వీట్కి కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసాక పాలను మరిగించండి. పాలు మరగటం స్టార్ట్ అయ్యాక ఒక 2-3 నిమిషాలు మరిగించండి. పాలు మరిగించిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టిన బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ బాగా మిక్స్ చేయండి. మీరు కలపటం ఆపారంటే మాత్రం బియ్యపిండి మంచిగా కలవకుండా ఉండలుండలుగా ఉండిపోతుంది. ఫ్లేమ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే ఈ స్వీట్ను మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనం పాలలో పంచదారని వేసాం కదా, అలా పాలలో బెల్లాన్ని వేయకూడదు. ఎందుకంటే పాలు విరిగిపోతాయి కాబట్టి. సో ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్లో పంచదారని స్కిప్ చేసి ఈ స్టేజ్లో మీరు 3/4 కప్పు దాకా బెల్లాన్ని తీసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించి ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 2-4 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసి బాగా కలపండి. ఇక నేనైతే ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసాను. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువగా పట్టదండి. 2 లేదా 4 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. సో నెయ్యిని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. మరి పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో నుండి కొద్దిగా తీసుకుంటూ, అంటే మీరు స్వీటు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో ఆ సైజుకు తగ్గట్టుగా తీసుకోండి. చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఎక్కడా క్రాక్స్ అనేది రాకుండా రౌండ్గా చుట్టుకోవాలి. రౌండ్గా చుట్టుకొని ఇలా అరచేతులతో లైట్గా ప్రెస్ చేయండి. క్రాక్స్ అనేవి రాకుండా ఇలా చేశారంటే క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా చేసిన తర్వాత వేళ్ళతో లైట్గా మధ్యలో ప్రెస్ చేయండి. అంటే చిన్న గుంటలా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఈ స్వీటు మంచిగా కనిపించడం కోసం ఈ స్వీట్ని కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలి. 2 వైపులా డిప్ చేసుకుంటూ బాగా పట్టించండి. ఈ స్వీట్కి 2 వైపులా కొబ్బరి పొడిని పట్టించిన తర్వాత
పైనుండి గార్నిషింగ్ కోసం బాదం పప్పును పెట్టి గార్నిష్ చేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో అంతేనండి, సింపుల్గా టేస్టీగా 1 కప్పు బియ్యం పిండితో స్వీట్ అయితే రెడీ అయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఇంతే రుచిగా స్వీట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నానో సేమ్ మీరు కూడా యాజ్ టీస్గా తీసుకొని చేయండి, పర్ఫెక్ట్గా చేస్తారు. మా పిల్లలకైతే ఈ స్వీట్ బాగా నచ్చిందండి, చాలా ఇష్టంగా తిన్నారు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా తీసుకెళ్లారు. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ స్వీట్ చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.